హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్ఫ్లవర్ అగ్రిటెక్. ఈ ఫామ్ వచ్చేసరికి యాదగిరిగుట్టకి దగ్గరలో ఒక రైతు వాళ్ళు 1 ఎకర్లో పాలీ హౌస్ ఇన్స్టాల్ చేసి దాంట్లో టర్మరిక్ పసుపు సాగు చేద్దామని చెప్పేసి ప్లాన్తో వాళ్ళు స్టార్ట్ చేసినారు. కానీ వాళ్ళకి అంటే వాళ్ళు అప్రోచ్ అయిన సప్లయర్ కొంచెం డిలే చేయడం వలన ఎట్లానో వాళ్ళకి ఇన్ టైంలో పాలీ హౌస్ ఇన్స్టాలేషన్ అనేది కాలేదు. దానికోసం వాళ్ళు ఇంకా పసుపు యొక్క రైజమ్స్ అంటే విత్తనాలు గిట్లా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి రెడీ పెట్టుకున్నారు 1 ఎకర్ కోసము. ఇంకా అవన్నీ పాడైపోతాయి, కనీసం కొంతనన్నా ఈ నెట్ హౌస్లో అయినా సరే చేద్దామని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయినారు. ఒక 4 గుంటల ఏరియాలో నెట్ హౌస్ చేయండి అని చెప్పేసి. అయితే మేము దాన్ని చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాము. సండే రోజు మార్నింగ్ 10:15కి అట్లా స్టార్ట్ చేసినాం ఇది వర్క్. వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే ఎంత ఇమీడియట్గా 2 days 3 daysలో కంప్లీట్ చేస్తే బాగుండు అని చెప్పేసి అంత సిచ్యువేషన్ వాళ్ళకు అంత అర్జెంటుగా ఉంది. మేమైతే 3 daysలో కంప్లీట్ చేయడానికి కోసం ప్లాన్ చేసినాము. అండ్ మా టీం వచ్చేసరికి 10:15కి స్టార్ట్ చేసినారు సండే రోజు మార్నింగ్. మధ్యాహ్నం 2-2:30 వరకు అట్లా ఆల్మోస్ట్ 20 ఇది మార్కింగ్ ఇచ్చేసుకున్నారు. మార్కింగ్ ఇచ్చేసుకొని గుంతలు తీయడం స్టార్ట్ చేసిర్రు. మధ్యాహ్నం 2:30 వరకు 12+14 26 హోల్స్ గుంతలు మొత్తం తీసేసినారు టీము. తీసిన తర్వాత ఫౌండేషన్ కూడా కంప్లీట్ చేయాలనేది ప్లాన్ ఉండే యాక్చువల్గా అయితే సండే రోజు ఈవినింగ్ వరకు. కానీ సిమెంట్ రైతు వాళ్ళు కంకర ఇసుక తీసుకొచ్చి పెట్టిర్రు ఎప్పుడో, కానీ సిమెంట్ తీసుకొచ్చి పెట్టలేదు. అది డిలే అయింది. అది ఎక్కువ డిలే అవ్వడం వల్ల ఇంకా ఫౌండేషన్ జరగలేదు యాక్చువల్గా సండే రోజు అయితే. ఈ కంకర ఇసుక సిమెంటు వీళ్ళు సిమెంట్ తీసుకొచ్చిన తర్వాత అది మొత్తం ఎంత ఫౌండేషన్కి ఎంత సరిపోయేటట్టుగా ఉంటుందో వాళ్ళు ఇన్స్టలేషన్ టీము వాళ్ళకున్న అందాజతో మొత్తం మిక్స్ చేసి పెట్టేసి ఇంకా రేపు అంటే మండే రోజు ఎర్లీ మార్నింగ్ చేద్దామని చెప్పేసి ఇదంతా మిక్స్ చేసి పెట్టుకున్నారు. కొన్ని పైప్స్ కట్ చేసేది ఉండే, ఆ వర్క్ చేసుకుందామని చెప్పేసి అది స్టార్ట్ చేసినారు. అది స్టార్ట్ చేస్తే అది ఇమ్మీడియట్గానే అయిపోయింది. కానీ ఇంకా వాళ్ళు వేరే దగ్గర నుంచి అంటే చాలా దూరం నుంచి వచ్చిర్రు టీం మెంబర్స్, ఆ ఇన్స్టలేషన్ టీము. ఇంకా వాళ్ళు కొంచెము జర్నీలో కూడా బాగా అలసిపోయి ఉన్నామని చెప్పేసి రేపు మార్నింగ్ చేసుకుంటామని చెప్పి సండే 5 వరకు అట్లా వర్క్ క్లోజ్ చేసేసినారు. సండే రోజు జరిగిన వర్క్ మొత్తం అయితే మార్కింగ్ ఇవ్వడము, గుంతలు తీయడము, తర్వాత ఈ కొన్ని పైప్స్ కటింగ్ చేసేది ఉంటే కట్ చేయడం చేసినారు. ఈ కంకర ఇసుక సిమెంట్ని ఒక్క దగ్గర పోసి పెట్టినారు, మిక్స్ చేసి పెట్టినారు, కానీ వాటర్ వేయలేదు దాంట్లో. ఇది సండే రోజు చేసిన టోటల్ వర్క్. ఇది వచ్చేసరికి మండే రోజు మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేసినారు ఫౌండేషన్ చేయడము. మండే 8:30కి అట్లా స్టార్ట్ చేసినారు. టోటల్గా 14 వచ్చేసరికి సపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత 12 వచ్చేసరికి కాలం పైప్స్. మొత్తం ఈ 26 ఫౌండేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం 1 వరకు అట్లా అయింది. 1:15 వరకు అట్లా కంప్లీట్ చేసినారు. దాని తర్వాత వచ్చేసరికి ఇంకా వాటికి కొంచెము టైం ఇవ్వాలి కదా ఆరడం కోసము. అది ఫౌండేషన్ కంప్లీట్ చేసి ఇంకా చుట్టూరుగా నెట్ ఫిక్స్ చేయడానికి కోసం ట్రెంచింగ్ తీసినారు. అది లంచ్ చేసిన తర్వాత 2:30కి అట్లా స్టార్ట్ చేసినారు. 2:30కి స్టార్ట్ చేసి ఇది ఈవినింగ్ 5 వరకు అట్లా చేసిన వర్క్. ఇది కంప్లీట్గా 4 దిక్కుల్లో ట్రెంచ్ మొత్తం ఓపెన్ చేసినారు. ఓపెన్ చేసి వైర్లు కనెక్షన్ ఇచ్చినారు. దానికి అన్నీ కట్ చేసి పెట్టేసినారు, కానీ ఫుల్ టైట్గా చేయలేదు, అది ఆరాలి కాబట్టి. ఇది టోటల్గా చేసిన వర్క్ మండే రోజు, ఫౌండేషన్ ప్లస్ కేబుల్స్ని ఫిక్స్ చేసి పెట్టడము. ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ వచ్చేసరికి ఇది వెడ్నెస్డే మన బుధవారం రోజు 10 o'clock అట్లా. అంటే ట్యూస్డే రోజు చాలా వర్క్ అయింది. అంటే కేబుల్స్ అన్నిటిని ఫుల్ టైట్ చేయడము, నెట్ ఓపెన్ చేసి నెట్ స్టిచ్చింగ్ అంతా చేసుకుంటూ వచ్చినారు.
అది వర్క్ అంతా కంప్లీట్ అయింది. తర్వాత నెట్ సైడ్లలో ఈ మన ట్రెంచ్ ఏదైతే తీసారో దాంట్లో మొత్తం స్కర్టింగ్ చేయడము అది కూడా కంప్లీట్ అయింది. ట్యూస్డే రోజు ఆల్మోస్ట్ చాలా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ వరకు చేసిన వర్క్ ఇదంతా. యాక్చువల్గా నేను ట్యూస్డే రోజు సైట్కి వెళ్ళలేదు. అండ్ టీం కూడా వాళ్ళ పనిలోనే చాలా బిజీ ఉన్నారు. కానీ వీడియో తీసుకోవడం కూడా వాళ్ళకి వీలు కాలేదు. అందుకోసం అది ట్యూస్డే రోజు వీడియో ఏం లేదు. కానీ ఆ రోజు చేసిన వర్కే ఇది. మన బుధవారం రోజు పొద్దున్న తీసిన వీడియో ఇది. ఎగ్జాక్ట్గా పెండింగ్ ఏముంది అంటే డోర్ దగ్గర కొన్ని స్క్రూస్ ఫిట్ చేయడం ఒకటి, అండ్ ట్రాక్టర్ ఎంట్రీ అని ఉంటుంది అదొకటి లాక్ చేయడం ఒకటి ఉండే. వెడ్నెస్డే రోజు 10:30 వరకు అట్లా వర్క్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది నెట్ హౌస్కి సంబంధించి. ఇది ఓవరాల్గా 3 డేస్లో మనం సండే రోజు వర్క్ స్టార్ట్ చేసినాం 10:15కి అట్లా. వెడ్నెస్డే రోజు 10:30 వరకు అట్లా కంప్లీట్ అయిపోయింది నెట్ హౌస్. ఇది కంప్లీట్ వ్యూ బుధవారం రోజు వెడ్నెస్డే మార్నింగ్ 10:30కి. ఎగ్జాక్ట్లీ మేము అనుకున్నట్టుగా 3 డేస్ టైంలో నెట్ హౌస్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చినాము. ఫార్మర్ చాలా హ్యాపీ అండ్ సేమ్ టైం మేము కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే కమిట్ చేసిన టైంలో కంప్లీట్ చేసి ఇవ్వడము. అండ్ ఫార్మర్ రిక్వెస్ట్ పైన మా టీము వీడ్ మ్యాట్ కూడా ఓపెన్ చేసి ఇచ్చినారు వాళ్ళకి. ఇది మా సన్ఫ్లవర్ అగ్రిటెక్ నుంచి 96వ ప్రాజెక్టు. దీంట్లో 93 వచ్చేసరికి మొత్తం నెట్ హౌసెసే, అండ్ 3 వచ్చేసరికి పాలీ హౌస్ చిన్న ఏరియాస్లో చేసినాము. ఫైనల్లీ అనుకున్న టైంలో ఇన్స్టాల్ చేసి ఇచ్చినాము ఫార్మర్కి. అండ్ ఫార్మర్ కూడా 1-2 డేస్లో వాళ్ళ గ్రో బ్యాగ్స్లో టర్మరిక్ చేయడానికి కోసము ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది ఓవరాల్గా మేము 3 డేస్లో కంప్లీట్ చేసిన నెట్ హౌస్ ఇన్స్టాలేషన్ ఇది. అండ్ మా సన్ఫ్లవర్ అగ్రిటెక్ నుంచి నెట్ హౌసెస్ అండ్ పాలీ హౌస్, హైడ్రోఫోనిక్స్ కూడా స్టార్ట్ చేస్తాము. అండ్ ఇప్పటివరకు ఏది ప్రాజెక్ట్ అయితే చేయలేదు, కానీ ఇప్పటివరకు పాలీ హౌసెస్ చిన్నవి చేసినాము. 10 గుంటాస్ ఏరియా ఒకటి చేసినాము, అండ్ చిన్న ఏరియా 2 గుంటాస్లో ఒక 2 చేసినాము. ఫర్దర్గా పెద్ద పాలీ హౌసెస్ అండ్ నెట్ హౌసెస్ కూడా కంప్లీట్గా చేస్తాము. అండ్ ఇన్స్టలేషన్ కూడా, అంటే ఎవరైనా వేరే ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకి ఇన్స్టలేషన్ టీమ్ కావాలి అంటే కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇవి మా సర్వీసెస్.